ప్రజెంట్ గన్ పార్క్ దగ్గర ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయి కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో పూర్తిగా ఇప్పటి వరకు ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదని చెప్పి కూడా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున అందరూ కూడా ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర నిరసన తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మాట్లాడదాం అసలు ఏంటి దీని గురించి పూర్తి వివరాలు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఏంది అసలు పరిస్థితి, ఎందుకు నిరసన చేయాల్సి వస్తుంది? ఇప్పటి వరకు అన్న తెలంగాణలో విద్యాశాఖను తన వద్దే పెట్టుకొని ఈ ముఖ్యమంత్రి ఇంత కూడా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఇన్నిగాన బకాయిలు అసలు ఇంత పెండింగ్ ఉన్నా విద్యార్థి పేరెంట్స్ అంతా కూడా చాలా అసలు వాళ్ళ ఆవేదన కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వృధా ఖర్చులు వృధా తనకి ఇష్టం వచ్చినట్టుగా వేరే విధానికి అది అసలు గ్లోబల్ సమిట్ అనేది ఏంది కథ, ఆయన టూర్లో ఈడికి తీసుకొచ్చింది, దానివల్ల పేరు వచ్చింది ఏంది, అసలు దాని గురించి పబ్లిక్కి అసలు ఏం ఉపయోగం ఉంది, ఇక్కడ ఉన్న విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా ఈయన ఇష్టారాజ్యంగా ఆ నిధులను అటు ఇటు ఆయనకి రాత్రి జియోలు పాస్ చేసుకుంటా అడ్డదిడ్డమైన జియోలు తెలంగాణలో ఈరోజు పాస్ చేసి తెలంగాణ సిటీని కూడా తప్పు పడుతున్నారా మీరు? వద్దంటున్నారా ఫ్యూచర్ సిటా బొందా అండి. సిగ్గుండాల సీఎంకి అసలు ఈ ముఖ్యమంత్రికి 2047 అన్న విజన్ నువ్వు అప్పటిదాకా ఉంటే కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 5 ఏళ్ళు నీ చేతిలో ప్రజలు నీకు ఇచ్చిర్రు తీర్పుని, ఆ ఇచ్చిన దాన్ని కరెక్ట్ నిర్వహించుకొని నెక్స్ట్ అధికారంలో ఎట్లా రావాలి, నెక్స్ట్ ఉన్న ఐటీ ఎంప్లాయీస్నే ఇట్లా కూర్చోబెట్టావు. నీ విజన్ 2047 అనుకోవాలా, గ్లోబల్ సిటీ అనుకోవాలి ముఖ్యమంత్రి. బుల్లెట్ ట్రైన్ చేస్తా అంటుండు కదా. బుల్లెట్ ట్రైన్ చేస్తా అంటాడు, ఆయన నోటికి వస్తే ఏదంటా చెప్తాడు. అన్న ఒక చిన్న ఎగ్జాంపుల్, అసలు ట్రాఫికే ఆపమన్నారు, ఇంతవరకు ముఖ్యమంత్రి పాసింగ్ అయితే ఈరోజు ఆపుతురా లేదా? ప్రజాపాలన అని చెప్పి మొత్తం ముఖ్యమంత్రి రివ్యూ పెట్టి ఎవ్రీ సోమవారము ప్రజాభవన్లు ఉంటాయి, అది మొత్తం దుమ్ము పట్టి వీలైతే అది అమ్మకానికి పెట్టినట్ట. అందరూ పబ్లిక్ టాక్ అక్కడ బేగంపేటలో ఉన్న ప్రజాభవన్లో ఉన్న పెండింగ్ ఫైల్స్ అన్ని కూడా అమ్మకానికి పెడుతున్నట్ట, పేపర్లు సరిపోకుండా. అరే చెప్పిన హామీలు అమలు చేయను. ఫస్ట్ ఒక ఫ్రీ బస్సు అది కూడా కొట్టుకున్నాడు తప్ప నువ్వు పీకింది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు కానీ ఇక్కడ విద్యార్థులకు కానీ నువ్వు పీకింది ఏం లేదని చెప్పి కళాఖండ్గా చెప్తున్నా ఉన్నాను. ఇప్పుడు అసలు ఏంది స్టూడెంట్స్ పరిస్థితి ఎట్లా ఉన్నది, నిరుద్యోగ యువత పరిస్థితి ఎట్లా ఉన్నది ప్రజెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత? నిరుద్యోగులకనే అక్కడ బీజేపీ అలాగే ఉంది, ఇక్కడ కాంగ్రెస్ అలాగే ఉంది. వీళ్ళు ఇప్పుడు చదువుకునే విద్యార్థులకి వాళ్ళ బకాయిలు చెల్లించకుండా, వాళ్ళకు సర్టిఫికెట్లు రాకుండా వాళ్ళకి ఏం ఫ్యూచర్ ఉంటుందండి? 10th క్లాస్ రిజల్ట్కి పోతాడు ఈయన, దాని గురించి ఆ పిల్లల భవిష్యత్తు ఏమో వాళ్ళ రిజల్ట్స్ కోసం ఆలోచిస్తూ ఉంటే ఈయన మాత్రం పెళ్ళిళ్ళు అవి అని చెప్పి డిలే చేసుకోవడమే కాకుండా ఆంధ్ర పెద్దల బూట్లు నాకుంటా వాళ్ళ కోసం విద్యార్థుల రిజల్ట్స్ని డిలే చేసి అక్కడికి వెళ్ళి కేసీఆర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసే ముఖ్యమంత్రి మనకి దౌర్భాగ్యంగా దొరికిండు తెలంగాణకి. 10 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు, నిరుద్యోగ భృతి అని చెప్పిండు, మహిళలకు అంటే విద్యార్థినులకు స్కూటీలు అని చెప్పిండు. ఎన్ని అమలైనాయి ఇప్పటి వరకు కాంగ్రెస్లో? ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని దద్దమ్మ మన ముఖ్యమంత్రి. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను, ఈరోజు విద్యార్థి విభాగం నుంచి స్కూటీలు అన్నాడు, మహిళలకి 2500 అన్నాడు, పెన్షన్దారులకి 4000 పెన్షన్ అన్నాడు. మొత్తం 9వ తారీఖు రాగానే బ్యాంకులకు మొత్తం ఎన్ని లక్షలున్నా మాఫీ చేస్తా అన్నాడు. అరే ఏ ముఖం పెట్టుకొని తిరుగుతుంది ముఖ్యమంత్రి నాకు అర్థమవుతలేదు. విద్యార్థులు మాత్రం నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళదే, వాళ్ళు ఎంత ఇబ్బంది పాలైతే అవుతున్నారో నెక్స్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈ రేవంత్ రెడ్డి అనే మనిషికి మాత్రము ఖచ్చితంగా తిప్పలు తప్పవని చెప్పి విద్యార్థి విభాగం నుంచి నేను మనవి చేస్తాను. డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్లో భాగమైనటువంటి విద్యార్థి విభాగం మీరు కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఏ పనినైనా అడ్డుకుంటా ఉన్నది, తప్పుడు ప్రచారం చేస్తున్నది అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉన్నది. ఏం చెప్తారు? డెవలప్మెంట్ అనుకున్నాడు అంటే నువ్వు రాత్రి జియోలు పాస్ చేసాడు, ఆ ట్రాన్స్ఫర్మేషన్లు ఇండస్ట్రీ ట్రాన్స్ఫర్మేషన్ నీకు రెడ్ జోన్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి తీయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు కానీ ఆదేశాలు ఇచ్చింది. నీకు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు పాత ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అవి రేట్లు ఎక్కువైపోయినాయి, నీ లోపాయి ఒప్పందాలు నెక్స్ట్ ఎలక్షన్ల కోసం ఆలోచించి వాళ్ళతో లోపాయి ఒప్పందాలు చేసుకొని 100,000 కోట్ల లక్షల కోట్లు, ఇదైతే 5 లక్షల కోట్లు మొన్న మా కేటీఆర్ గారు ఆపింది 5 లక్షల కోట్ల స్కామ్. అయితే దాన్ని అట్లాంటి నువ్వు రాత్రి జియోలు పాస్ చేసుకుంటే తెలంగాణ ప్రజలు విద్యార్థి విభాగం చూసుకుంటూ కూర్చుంటుందా? నువ్వు విద్యార్థులకి ఏం న్యాయం చేయలేకపోతావు. తెలంగాణని హైదరాబాద్ని ఎక్స్టెండ్ చేస్తా అంటున్నాడు కదా, అది నేను ఏమంటున్నా, ఇప్పుడు నీకున్న దాంట్లో మంచి ఫస్ట్
తిండి పెట్టి అరే విద్యార్థులకు పాయిజన్ వచ్చి అది పోతే నువ్వు ఎంఎస్సీ గిసి అని తిరుగుతున్నావు, నీకు ఏడ సిగ్గు ఉంది ముఖ్యమంత్రి? ఆ విద్యార్థులంతా 90 మంది ఆ బాగ్లింపల్లి కానీ మేము అక్కడ షామీర్పేటలో ఎంతగానో విద్యార్థులకు అండగా నిల్చొని అక్కడ సెక్రటరీని పిలిచి ఆ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందన్న. అవన్నీ పక్కకు పెట్టి నువ్వు ఏదో గ్లోబల్ సమిట్ అభివృద్ధి హైదరాబాద్ని పొడగిస్తాం అవన్నీ మాటలు తప్ప నీకు కాసిన్ సారు ఓయూకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో ఒక మాట అన్నారు, విద్యను ప్రేమిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే విద్యను అభిమానిస్తూ ఉన్నాడు, విద్యను పెంచి పోషిస్తూ ఉన్నాడు. ఆ విద్య అనే ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కొంచెం డెవలప్మెంట్ కనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ వచ్చినాక అనే రీతిలో మాట్లాడిండు. దానికేం చెప్తాను? ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఇది ఉట్టి మాటలు తప్ప చేతలు లేనే లేవు. ఆయనని ఇప్పుడు ఉన్న అధికారులు ఆ మాత్రం లేపితేనే కదా వాళ్ళకి అట్లాంటి అధికారంలో కూర్చోబెట్టేది. ఇప్పుడు ఆయన అధికారంలో ఉంటాడని ఆయనకు తెలుసు. ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏవైతే ఉంటాయో ఆయన ఇంకా ఉండేది. ఆ 3 ఏళ్ళ దాకా ఇప్పుడు ఆయన అట్లా ఇట్లా అది ఇది మాటలు చెప్తేనే కదా ఇప్పుడు ఆయన ఓకే అని చెప్పి ఈ ఈగోయిస్ట్ కదా మన ముఖ్యమంత్రి. పేర్లు చెప్పకపోతే వాళ్ళని జైలు తిప్పుతాడు, పేర్లు చెప్తానేమో ఇట్లా లేవడితేనేమో అట్లా అని నవ్వుకుంటూ కూర్చుంటాడు. దానికి తప్ప ఈ ముఖ్యమంత్రి దేనికి పనికిరాదని చెప్పి కూడా తెలంగాణ ప్రజలతో కూడా భావిస్తున్నారు. ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు డిసెంబర్లో నేను మళ్ళీ వస్తాను, ఒక్క పోలీసు కూడా ఉండరు, ఒక సెక్యూరిటీ కూడా ఉండరు, ఒక్కనే వస్తా అని చెప్పిండు. ఏ కంచెలు ఉండవు, ఏ అడ్డుకోవడాలు ఉండవు, మీరు నిరసనలు తెలుపుకోవచ్చు, ధర్నాలు చేయొచ్చు అని చెప్పిండు. జరిగిందమ్మన్నా ఇదంతా? నీకు అదే చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి మాటలు చాలా పెద్ద, చేతలు ఆయన ఇట్లా ఏ విధంగా అయితే షార్ట్ ఉంటాడో అవే షార్ట్ లెక్కలు. ఎందుకంటే మాటలు మొత్తం అది చేసేస్తాం, అదే ఉరుకుర్రి ఇప్పుడే ఊర్రి అది ఇది అని చెప్పిండు. ఇంతవరకు ఒక్క హామీ అని అమలు చేసిండా? ఈయనతో పాటు అయినా వాళ్ళ రాహుల్ గాంధీ అనేటానికి సిగ్గు శరం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆటో కార్మికులు కానీ, విద్యార్థి విభాగులు కానీ, గురుకుల పాఠశాల చిన్న విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఎంతమంది యావత్ తెలంగాణ మొత్తం ఒక్కటై వాళ్ళంతా బాధపడేది చూస్తలేడు. కానీ ఆ మెస్సీ ఆడే మ్యాచ్లకి వీటికి ఈయన చేసే వృధా ఖర్చులకు వచ్చి ఆయన సపరేట్ ప్రైవేట్ జట్లలో వచ్చి ఇక్కడికి వచ్చి అవన్నీ టైంపాస్ చేస్తున్నారంటే సిగ్గుచేటుగా తెలంగాణ యువకులు కానీ విద్యార్థులు కానీ భావిస్తున్నారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పటికైనా 3 ఏళ్ళు ఇంకా నీ చేతిలోనే ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. మాకు కూడా మీరు మంచి పని చేస్తే ఖచ్చితంగా సహకరిస్తాం. విద్యార్థి విభాగం నుంచి మీరు ఎటువంటి తప్పుని చేసినా అడుగున అడ్డుకునేది విద్యార్థి విభాగం నుంచి బీఆర్ఎస్పీ ఖచ్చితంగా ఉంటుంది. మేము ఈరోజు నువ్వు మంచి చేస్తే డెవలప్మెంట్కి సహకరిస్తామంటున్నాం, కానీ ఆల్రెడీ నీకు అది చేత కాదని చెప్పి పబ్లిక్ అంతా కూడా భావిస్తున్నారు. నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పబ్లిక్ భావిస్తున్నారు.